టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. దిల్ రాజు నివాసంలో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం సాగర్ సొసైటీలోని కార్యాలయానికి తమ వాహనంలోనే తీసుకెళ్లారు. ఎస్వీసీ ఆఫీసులోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి టాలీవుడ్ సినీ ప్రముఖుల నివాసాలలో ఐటీ అధికారులు దాడులు పరంపర కొనసాగుతుంది. నిర్మాత రాజు ఇల్లు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్తో పాటు ఆయన వ్యాపార భాగస్వాముల నివాసాలతో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు సినిమాలు వచ్చిన లాభాలపై దిల్ రాజును ఆరా తీశారు. దిల్ రాజు సోదరుడు విజయసింహారెడ్డి కూడా సోదాలు నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో విజయసింహారెడ్డి వ్యాపారం చేస్తుండగా అన్నదమ్ముల మధ్య లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఐటీ అధికారులు తనిఖీల్లో భాగంగా సినీ సంస్థకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాలలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే నిర్మాత నెక్కింటి శ్రీధర్ శ్రీనివాస్తో పాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇండ్లలో సోదాలు కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, చెప్పండి. అనుష, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో అయితే ఐటీ సోదాలు 4వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే మైత్రి మూవీ మేకర్, సుకుమార్ ఇలా అనేక మంది ఇళ్ల మీద ఐటీ సోదాలు అనేవి జరిగాయి. అయితే 3 రోజుల పాటు ఐటీ సోదాలు మిగతా చోట్ల ముగిశాయి. కానీ దిల్ రాజు ఆఫీస్ లో 4వ రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ ఇంట్లో నిన్న రాత్రి కొన్ని లెక్కపత్రాల్లో లేని లెక్కకు మించి ఉన్న నగలు ఏవైతే ఉన్నాయో వీటిని స్వాధీనం చేస్తున్నారు. అలాగే మైత్రి ఆఫీస్ లో కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నారు. అలాగే లెక్కకు మించి ఉన్న నగదును కూడా అక్కడ స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఆఫీస్ లో 3 రోజుల నుంచి సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు ఇక్కడ ఎలాంటి నగదు ఇలా లభించకపోవడంతో అసలు ఎక్కడ దాచిపెట్టారు ఏంటి ఆఫీస్ లో మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడం అయితే జరుగుతుంది. దిల్ రాజు కొత్త కార్యాలయం శ్రీనగర్ కాలనీలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు 2 వాహనాల్లో వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందే మనం ఒక ఐటీ అధికారి కూడా ఒక ల్యాప్టాప్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళడం అయితే మనం చూసాము. ఐటీ అధికారులు దిల్ రాజును టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించినా ఏమీ దొరకకపోవడంతో 4వ రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఎన్ని సినిమాలు నిర్మిస్తుంటారు, ఇంత డబ్బు లావాదేవీలు చేస్తుంటారు, ఆయన దగ్గర ఏమీ ఉండదో అసలు మనం పట్టుకోలేకపోతున్నామని ఇది కూడా ఐటీ అధికారులు ఒక ఇదైతే నెలకొంది. వచ్చినందుకు ఈ రోజు సోదాలు నిర్వహించినందుకు ఏదో ఒకటి పట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తుంటారో దాన్ని మనం గట్టిగా ఐడెంటిఫై చేసి పట్టుకోవాల్సిందన్నట్టు ఐటీ అధికారులు దీంట్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఐటీ అధికారులు 4వ రోజు కూడా కేవలం దిల్ రాజు ఇంట్లోనే ఇప్పుడు ఆఫీస్ లో మాత్రమే సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం లోపు సోదాలు ముగుస్తాయో లేదనేది కూడా అసలు తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఇంతకు ముందే దిల్ రాజు తన బాల్కనీలో నిలబడి, ఆఫీస్ బాల్కనీలో నిలబడి మీడియా చూస్తూ అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఎప్పుడు ముగుస్తాయో సోదాలు తెలియదు అన్నట్టు కూడా ఆయన చేతికి సైకిల్ చేసినట్టు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో దిల్ రాజును టార్గెట్ చేశారా, దిల్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా ఉండడం, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ గా ఉండడం, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన టార్గెట్ చేసిందా ఇది ఏంటనేది కూడా ఒక సందిగ్ధంలో అయితే నెలకొంది. దీని గురించి కూడా కొన్ని ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. దిల్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నందువల్లే ఇప్పుడు కాంగ్రెస్ కు గవర్నమెంట్ అనుకూలంగా ఉన్నారు. ఫండింగ్ కూడా ఏమైనా చేస్తున్నారా ప్రభుత్వానికి, ఆయన సినిమాల నుంచి ఏమైనా ఫండింగ్ వెళ్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దాని మీద కూడా ఆర్డర్ అయితే తీస్తున్నారు అంశం. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ. Gracias.